హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు శశికాశి వంటిల్లు. ఈరోజు వీడియోలో చికెన్ లవర్స్కి సూపర్ టేస్టీ చికెన్ కారం పొడి ఎలా తయారు చేయాలో చూద్దామండి. హాస్టల్లో ఉండే పిల్లలకైనా సరే, వర్కింగ్ ఉమెన్స్కైనా సరే ఇది చేసి పెట్టుకుంటే కనుక పిల్లలకైతే కూరలు నచ్చలేనప్పుడు ఇది తింటాక బాగుంటుంది. అలాగే వర్కింగ్ ఉమెన్స్కి అయితే కనుక ఎప్పుడైనా కూర చేయలేనప్పుడు ఇది వాడుకోవచ్చు. ఎవరైనా సరే ఈ ప్రాసెస్లో తయారు చేసి పెట్టుకుంటే కనుక 3 వారాల వరకు నిల్వ ఉంటుంది. దీనికోసం ఒక 300 గ్రాముల వరకు చికెన్ తీసుకుని ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవాలి, బోన్లెస్. అలాగే ఒక అర టీ స్పూన్ వరకు ఉప్పు, కొద్దిగా పసుపు, 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుని బాగా పట్టించి ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకోవాలి. కనీసం ఒక పావు గంట అయినా మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన మూకుడు పెట్టుకుని ఒక పావు కప్పు వరకు ఆయిల్ వేసుకుని సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయలు వేయించుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. చూడండి ఈ విధంగా. అవి ఒక ప్లేట్లోకి తీసేసుకుని ఒక వెల్లుల్లిపాయ మొత్తం ఇలా క్రష్ చేసుకుని వేసుకోవాలి. పేలకుండా ఉంటాయన్నమాట. పొట్టు తీయకపోయినా పర్వాలేదు. అవి కొంచెం వేగిపోయిన తర్వాత ఒక గుప్పుడు వరకు కరివేపాకు వేసుకోవాలి. ఫ్లేవర్ బాగుంటుంది. రెండు కూడా 80% వరకు వేగిపోయిన తర్వాత దీంట్లో ఇప్పుడు ఎండుమిర్చి వేసేసుకుందాము. ఒక 10 వరకు ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిరపకాయలు త్వరగానే వేగిపోతాయి. ఆల్రెడీ నూనె వేడిగా ఉంటుంది కాబట్టి అవి ఇంత పక్కకు తీసేసుకుని అదే ముకుట్లో ఇప్పుడు చికెన్ మ్యారినేట్ చేసింది ఉంది కదా, దాన్ని వేసేసుకుని వేయించుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని నిదానంగా వేయించుకోవాలి. దీనికే కొంచెం టైం పడుతుంది. మనకి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసాం కాబట్టి త్వరగానే వేగిపోతుంది. అదే పెద్ద ముక్కలు అయితే కనుక లోపలంతా పచ్చి ఉంటుంది. మనకి ఆయిల్ కూడా ఎక్కువ పడుతుంది అన్నమాట వేయించడానికి. చూడండి ఈ విధంగా వేయించుకోవాలి. మరి డార్క్ గోల్డ్ కలర్ కాకుండా చూడండి ఈ గోల్డ్ కలర్ వస్తే సరిపోతుంది. మరి ఎర్రగా అయిపోయినా కూడా స్పాంజ్ లాగా అయిపోతుంది, గట్టిగా ఉంటాయి. ఇలా అయితే కనుక సాఫ్ట్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుని ఇవన్నీ గ్రైండ్ చేసుకోవాలి. ముందు ఎండుమిర్చి ఇవన్నీ గ్రైండ్ చేసుకున్న తర్వాత చికెన్ ముక్కలు కూడా వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. చికెన్లో ఒక అర టీ స్పూన్ ఉప్పు వేసాము, ఇంకొక అర టీ స్పూన్ వేసుకోవాలి. ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇంట్లో తయారు చేసుకున్న హోమ్మేడ్ గరం మసాలా, ధనియాలు, జీలకర్ర, లవంగాలు, చెక్క, యాలకులు, మిరియాలు, స్టార్ ఫ్లవర్ ఇవన్నీ డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసింది. ఒక టేబుల్ స్పూన్ వేసి గ్రైండ్ చేసుకుని కొంచెం నూనె ఉంది కదా చికెన్లోది, ఒక 2 స్పూన్ల వరకు నూనె ఉంచుకుని మూకుట్లో కన్మా నూనె తీసేసుకుని ఈ చికెన్ పొడి అంతా వేసేసుకుని ఒక 5-6 నిమిషాలు వేయించుకోవాలి. ఏమన్నా పచ్చి ఏమన్నా ఉంటే కనుక పోతుందన్నమాట, డ్రైగా అవుతుంది. నిల్వ ఉండటానికి బాగుంటుంది. మీరు మసాలా కోసం గరం మసాలా లేకపోతే కనుక ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలు, జీలకర్ర, 1 టీ స్పూన్ జీలకర్ర, కొన్ని మిరియాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క, స్టార్ ఫ్లవర్, ఒక యాలకాయ వేసుకుని డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసుకోండి. ఇవి బాగా డ్రైగా వేగిన తర్వాత ఒక బాటిల్లో వేసుకుని చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే కనుక 3 వారాల వరకు నిల్వ ఉంటుంది. అంతేనండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.